జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ఉప్పెనలా వచ్చింది, మొత్తం తుడిచిపెట్టేసింది, తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ముంతా తుఫాన్ ధాటికి 2 రాష్ట్రాలు విలవిల్లాడాయి. మరోవైపు వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. పలుచోట్ల రోడ్లు పాడై రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు పోటుమీదున్నాయి. చెరువులను తలపిస్తున్న రోడ్లు, గట్లు తెగిన చెరువులు, ఇళ్లల్లోకి వరద నీళ్లు, సర్వం కోల్పోయి తీవ్ర కష్టాల్లో ప్రజలు. ఇది ముంతా తుఫాన్ మిగిల్చిన విధ్వంసం. ముంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలను గడగడలాడించింది. ముఖ్యంగా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వస్తున్న వరద ప్రవాహం ఊళ్లపై పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో నిత్యావసరాలు, పిల్లల పుస్తకాలు, ఇతరత్ర సామాన్లు నీటిలో కొట్టుకుపోవడం వారిని తీవ్రంగా బాధిస్తోంది. పైనుంచి వస్తున్న వేలాది క్యూసెక్కుల వరదతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. పైనుంచి వస్తున్న వరద నీటిని వచ్చిన నీరు వచ్చినట్లుగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కిందకు వదిలిపెడుతున్నారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. ముంతా ప్రభావంతో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పులిచింతలకు మున్నేరు వరద కారణంగా ప్రవాహం పెరిగింది. ఈ ప్రభావంతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవపురం పంచాయతీకి చెందిన తుమ్మలపాలెం, మునగలపాలెం, అర్జాపురం గ్రామాల గిరిజనులు వరద కష్టాల నుంచి బయటపడేందుకు ఓ కర్రవంతెన ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాకపోకలు యథాతథంగా సాగేలా చూసుకున్నారు. గతంలో వరదల సమయంలో ప్రభుత్వాలకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో తామే వంతెన నిర్మించుకున్నారు గిరిజనులు. ముంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు శారదా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నది పరివాహక ప్రాంతంలోని కొత్తూరు గ్రామ సమీపంలోని తోటలో ఓ కుటుంబం వరద నీటిలో చిక్కుకుంది. వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో ఆ రైతు కుటుంబం నది మధ్యలో ఉన్న లంక భూమిలో ఉండిపోయింది. విషయం తెలుసుకున్న యలమంచిలి ఎమ్మెల్యే విజయకుమార్ ఫైర్ సిబ్బందిని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని సమన్వయం చేసి ఎట్టకేలకు వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వద్ద బురద కాలువకు గండి పడడంతో కోరుకొండ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బురద కాలువకు సంబంధించిన వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో బుల్లోడుపాలెం, కోటికేశ్వరం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం వద్ద SC/BC కాలనీల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు స్థానికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చూసి పెడుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు రూరల్ ఏటిగద్దిగుండ్లలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. రోడ్డుపైకి రావాలంటే కౌండిన్య నదిని దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం నదిలో నీటి ఉధృతి అధికంగా ఉంది. దీంతో 15 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి పలమనేరుకు రావాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. మహిళలు, చిన్నపిల్లలు స్కూల్కు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. తమ ప్రాంతానికి బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెద్ద కాలువకు ఆకస్మికంగా వరద రావడం భయాందోళనలకు దారితీసింది. గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. చుట్టూ నీరు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.